Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. సో ఇప్పుడు కన్నప్పతో మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు, ఐ మీన్ స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు అంటే దాంట్లోకి ఎలాంటి యాక్టర్స్ వస్తున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరితో ఏ సీన్ చేయబోతున్నాం, ఇదంతా మీకు మొత్తం తెలుసు. అయితే రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది, ఆయన్ని ఎవరు అడిగారు, ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకి ఒప్పుకున్నారంట, ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు. అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రిప్ట్ రాయించారు కన్నప్ప సినిమాకి. తర్వాత ఆయన రాశారు, కథ అయింది. అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసే ఒక క్యారెక్టర్, కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సీన్ నేరేట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది కానీ చేస్తాడో చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశం, శివుడి క్యారెక్టర్కి అప్రోచ్ అవుదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అలాగే రాశారు, అలాగే ఊహించుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ నేరేట్ విన్నారు ఆయన. ఓకే, విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే, నేను శివుడి క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ చేస్తాను, రుద్ర క్యారెక్టర్ చేస్తాను. సో పూర్తిగా ఆయన చాయిస్ అది, ఆయన చాయిస్. ఓకే, అన్న తర్వాత అంటే ఈయన విష్ణు గారు మనసులో ఏది కోరుకున్నారో అదే ప్రభాస్ గారు కూడా అంగీకరించారు. ఓకే, సో అలాగా ఆయన విష్ణు గారి ఆనందానికి అంతు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఆయన ఉద్దేశం. అలాగని శివుడి పాత్ర తక్కువ కాదు, శివుడి పాత్ర బిగినింగ్ నుంచి ఎండ్ వరకు శివుడి పాత్ర ఉంటుంది, బట్ ఈ రుద్ర పాత్ర ఇంపాక్ట్ వేరే. సార్ అలాగే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేయాలని చిరంజీవి గారికి చాలా ఇష్టం. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎన్ని చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉన్నా వాళ్ళిద్దరూ ఒకటే, ఫైనల్గా వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి అది జరగలేదు. ఓకే, మీరు అన్నట్టు చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడో ఒక 80s వచ్చిన సినిమాలో ఫస్ట్ టైం శివుడికి యాక్ట్ చేశారు. తర్వాత ఆపద్ బాంధవుల్లో ఒక సాంగ్లో చేశారు, శ్రీమంజనాల్లో ఫుల్ లెంగ్త్ శివుడి క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన పూర్తి పేరే శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయనకు పరమేశ్వరుడి పాత్ర మీద చాలా మక్కువ ఉండి ఉండొచ్చు. వీళ్ళు మొదటి నుంచి శివుడి పాత్ర ఒక తెలుగు అంటే చిరంజీవి గారు అని వాళ్ళు ఏం అనుకోలేదు, వేరే స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుంది మొదటి నుంచి అనుకున్నారు. చివరికి ఆ పాత్ర అక్షయ్ కుమార్ గారు చేశారు. సూపర్. సార్ ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, కన్నప్ప సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అవును, రిలీజ్కి ముందే హైప్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో వర్గం ఉంది సార్, వాళ్ళు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారు, అలాంటి ఫ్యాన్స్ అనమాట. అంటే ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది, ఇలాంటి సమయంలో కన్నప్పలో ఏదో మొహాటానికి మా వాడు ఒప్పుకున్నాడు, సినిమా ఎలా ఉండబోతుందో, ఈ టైంలో అవసరమా, ఇలా కొంత భయపడే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఇది ధైర్యం కాదండి, అంటే ఒక నటుడికి రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటుంది. ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్ దాటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్టార్ అయ్యారు. ఎందుకంటే అటు హాలీవుడ్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీటన్నిటిలో ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏంటి అంటే కన్నప్ప సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెదనాన్న గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా చేశారు, అదో మెమరబుల్ మూవీ. సో కన్నప్ప సినిమా ప్రభాస్ గారితో చేయాలని కృష్ణరాజు గారి కోరిక, అది నెరవేరలా. సో ప్రభాస్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ఆయనకున్న ప్లానింగ్ కావచ్చు, వస్తున్న ఆఫర్స్ కావచ్చు, కన్నప్ప క్యారెక్టర్ ఆయన చేసే అవకాశం లేదు. బట్ తనకి చాలా ఇష్టమైన మోహన్ బాబు గారు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, విష్ణు గారు ఆ పాత్ర మీద మక్కువతో సినిమా చేస్తున్నారు. మా పెదనాన్న గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను, ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు, లేక ఇంకో పాత్ర చేయొచ్చు, ఒక క్యామియోలో చేయొచ్చు, కానీ ఆయన రుద్ర పాత్ర ఎందుకు చేశారు, ఆ పాత్రలో ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది, అందుకని ఆ పాత్ర చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే కమర్షియల్గా మంచి ఎలివేషన్స్ ఉంటాయి అంటారు. కమర్షియల్గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు, దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని గురించి నడిచే కథను మించింది లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి, క్లాప్స్ కొట్టేస్తే, విజిల్స్ వేయిస్తాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో ప్రభాస్ గారు పోసిన రుద్ర పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తుండిపోయే పాత్ర. సార్ మీరు జర్నలిస్ట్గా
చిత్రజ్యోతి సంథింగ్ కొన్ని ఆంధ్రజ్యోతి అదే జ్యోతిచిత్ర అని ఫిల్మ్ మ్యాగజైన్ వాటిలో చేశారు, కొన్నిట్లో చేశారు. అలాగే పుస్తక రచయితగా కూడా చేశారు, సీరియల్స్గా చేశారు. అక్కడి నుంచి మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆ ఫస్ట్ సినిమా ఏది? ఆ పాత్ ఎలా కుదిరింది? అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, దానికి కారణం మా నాన్నగారు తోట రామారావు గారు. ఆయన నన్ను 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించాల. అందరూ కాన్వెంట్లో చేర్పించే రోజులు ఆయన స్కూల్కి పంపించాల. కారణం ఏంటి అంటే బాల్యం చాలా గొప్పది. ఆయన ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాల్యం గురించి చదివారట. పిల్లలకి స్కూల్ అనేది బందీగానా కాకూడదు, చాలా స్వేచ్ఛగా పెరగాలి అనుకుంటే 5 ఏళ్ళ పాటు నేను ఇంట్లో ఉంచి ఆయన పెంచారు, చదివించారు. చదివించడం అంటే రోజుకు ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక శతకం నేర్పించేవాళ్ళు. ఒకళ్ళు భాస్కర్ శతకం, ఇంకోళ్ళు చింతామణి శతకం. అలాగే ఆయన ఏంటంటే తెలుగు చూడడం అనిపించి నా కోసం వచ్చిన చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ కాదు, మామూలు రకరకాల కథల పుస్తకాలు కొనేవాళ్ళు. బీజం అక్కడ పడింది అయితే. డిటెక్టివ్ బుక్స్ నేను చాలా చిన్నప్పుడు చదివాను. ఆయన మంత్లీ బుక్ స్టాల్కి వెళ్ళి రెంట్స్ కట్టేవాళ్ళు. నేను వెళ్ళి నాకు కావాల్సిన పుస్తకాలు చదువుకోవడమే. పిల్లల జానపద నవల్లో కావచ్చు, మధుబాబు గారి షాడన్ నవల్లో కావచ్చు, అవన్నీ చదువుతుండేవాడు. ఆయన తప్పట్టేవాళ్ళు కదా. అలాగే మా ఇంట్లో ఒక వ్యాసపీఠం ఉండేది. ఆ వ్యాసపీఠంలో భాగవతం, చాలా అరుదైన పుస్తకాలు మా ఇంట్లో చాలా కలెక్షన్ ఉండేది. అంటే పెంగళ సూరంరాజన్ రాసిన రాఘవ పాండవి అని ఒక కావ్యం ఉంటుంది. అది అర్థం ఏంటి అంటే రాఘవ అంటే రాముడు, పాండవి అంటే మీకు మహాభారతం. ఒకే పద్యంలో అటు రామాయణం కథ చెప్తుంటారు, మహాభారతం చెప్తుంటారు. ఒక మాటని విరిస్తే అది రామాయణం కథ, ఇంకో మాట ఇంకోలా మనం బ్రేక్ చేస్తే అది భారతం అవుతుంది. అలాగని కథ ఆర్డర్ మారదు. రామాయణం బిగినింగ్ నుంచి రావణ సంహారం ఎలా సాగుతుందో, మహాభారతం వాళ్ళ బిగినింగ్ నుంచి కురుక్షేత్రం ఎలా సాగుతుందో అదే సాగుతూ ఉంటుంది. అక్షరం కూడా మారదు. ఇది చాలా గొప్ప కావ్యం. భాగవతం చదివించి అర్థాలు నాకు తెలిసేవి కాదు. మా నాన్నగారి అర్థాలు ఇవి తెలుసుకో అని అలా చెప్పించేవాళ్ళు. ఆయన తెలుగు, ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాళ్ళు. చండీదేవి మీద చండీ శతకం అని ఆయన రాశారు. అలా మా నాన్నగారు చిన్నప్పటి రాయడం వల్ల నేను 5వ క్లాస్లో నా మొదటి కథ రాశాను. మళ్ళీ మామూలే, నేను ఏం రాశానో నాకు గుర్తులేదు, కథ పేరు నాకు గుర్తుంది. యువ మ్యాగజైన్ పంపించాను, పబ్లిష్ కాల. 6వ క్లాస్లో ఏం చేశానంటే నా టెక్స్ట్ బుక్లో ఒక ఇంగ్లీష్ కథ ఏదో ఉంటుంది, ఒక కుందేలు నక్కాయలు ఏదో, ఆ కథ కాపీ కొట్టి తెలుగులో రాసి పంపించేసాను బాలమిత్రకి. సో స్టోరీ పబ్లిష్ కాల. నాకు అప్పుడు ఎలా రాయాలో తెలియదు. సో పువ్వు పట్టుగానే పనులు చిన్నప్పటి నుంచి కాపీ కూడా నాకు అలవాటు అయిపోయింది. సో అలా అలవాటు అయిపోయిన తర్వాత నాది 10th క్లాస్లో కథ రాశాను. నాకు కథ ఎలా రాయాలో తెలియదు. అప్పటికే కథ నేనే రాసి నేనే బొమ్మలేసి పంపించేసాను. ఇంకోటి వేస్తాడన్న విషయం కూడా తెలియదు. అది మామూలుగా రిజెక్ట్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చే కొంచెం జ్ఞానం పెరిగింది. అదే కథ 10th క్లాస్లో ఏదైతే కథ రిజెక్ట్ అయిందో అదే కథ మళ్ళీ రాశాను. రాసి ఆంధ్రజ్యోతికి పంపిస్తే 5 రూపాయలని పబ్లిష్ అయింది. సో 1983 నవంబర్లో నా మొదటి కథ శ్రామికుడు స్వర్గం అని బాలజ్యోతిలో పబ్లిష్ అయింది. అక్కడి నుంచి నాగల. అప్పుడు నా విప్పించాను, నాకు పెన్నాం. దాదాపు ఒక 500-600 కథలు రాశా, 3 నవలు రాశా. నేను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాది చాలా మ్యాగజైన్స్లో నా కథలు వచ్చాయి. కిల్లి కొట్టు ముందు ఒక 10 పుస్తకాలు వేలాడుతుంటే అందులో 7-8 మ్యాగజైన్స్లో నా కథలు ఉండేవి. అలా ఉండేది. ఉండగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఎగ్జామ్స్ రాసా, రిజల్ట్స్ రాలా. మెడ్రాస్ నుంచి విజయబాబు గారి దగ్గర నుంచి ఫోన్, ఒకసారి ఏదైనా కథ పంపించు అని. నవల పంపించు. నా కథలు రెగ్యులర్గా ప్రతి నెల విజయ మంత్రిలో వచ్చేవి. అప్పుడు జయ్య అని మన బిఏ రాజు గారి వైఫ్, ఆవిడ విజయ్ మ్యాగజైన్లో పనిచేసేవాళ్ళు. నాకు బెళ్ళ కావాలని సినిమా కోఆర్డినేటర్గా పనిచేసేవాళ్ళు. ఒకరోజు బాపినేడు గారు మ్యాగజైన్ చూస్తే ఎవడే విపంచి ప్రతి నెల కథ ఎందుకు వేస్తున్నారు ఇతని కథ అంటే, లేదు సార్ ఇతని కథలు చాలా బాగుంటాయని ఆవిడ జయ్య గారు చెప్పారట. అయితే పని చేయమని ఒక నవల రాసి పంపించమని అన్నారు. సరే నవల రాసి పంపించమన్నాడికి ఏం నవల రాయాలి నాకు. ఆయన ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారి కింద పనికొచ్చే నవలు రాస్తానేమో నేను ఉద్దేశం. ఇప్పుడు మగమహారాజు ఉంది, ఆకెళ్ళ గారు రాసిన ఒక వ్యవస్థ అనేది, అలాగే ఇంకొకటి రైటరు నాకు పేరు గుర్తులేదు, ఆవిడ లేడీ రైటర్ మగ పేరుతో రాసింది. ఆ 2 కలిపి మగమహారాజు సినిమా తీశారు. అలాగే నేను రాస్తాను, నాకు ఆ విషయం తెలియదు. నేను ఒక రాత్రి కూర్చుని అంటే ఒక 8-9 టైంలో రాత్రి 8-9 గంటలకి స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ డి సోమసుందర్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూర్చుని తెల్లవారుజాము 6 గంటలకు ఒక నవల రాశాను, స్వర్గానికి ఎగిరిపోను. అది పంపించినంత మెడ్రాస్ రమ్మన్నారు. చెప్పారు, వెళ్ళిన తర్వాత చెప్పారు ఇది సినిమాకు పనికొచ్చేది కాదు, సరే ఉండని చెప్పి ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చారు. ఇచ్చి ఆయనతో పాటు అప్పుడు కృష్ణరాజు గారి సినిమా జరుగుతుంది, మా ఇంటి మహారాజాతో షూటింగ్లు తీసుకెళ్లేవాళ్ళు. తెలుగు సినిమా ప్రీవ్యూలకి స్వయం కృషి, కులాల కురుక్షేత్రం అనుకుంటా, ఇలాంటి సినిమాలు అంటే ఆయనతో పాటు వెళ్తుండేవాడిని.
ఆయన నా బచ్చాగా 20 ఏళ్ళ కుర్రాన్ని, ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయించేవాళ్ళు. ఆ దశలో ఖైదీ నెంబర్ 706 సినిమా ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఒక లెర్నర్ నుండి అప్రెంటిస్ అనండి ఆ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయ్యాను. సత్యమూర్తి గారు రైటర్, సో కాశీ విశ్వనాథ్ గారు ఇంకో రైటర్ ఉండేవాళ్ళు. ఈయన సత్యమూర్తి గారు పొద్దున వస్తే కాశీ విశ్వనాథ్ రాత్రి వచ్చేవాళ్ళు. ఒకళ్ళు వస్తున్నట్టు ఇంకోటి తెలిసేది కాదు. ఒకసారి సత్యమూర్తి గారు పిలిచి నన్ను తిడతా ఉండాలి, ఎవరు వస్తున్నారు, ఏంటి వర్క్ చేస్తున్నారు ఇదని. అంటే డిఫరెంట్ వర్షన్స్ కోసం వేరే వెర్షన్స్. నాకు 20 ఏళ్ళ వయసులో 20-21 ఏళ్ళ వయసు. ఏంటి ఒక రైటర్ రాసి ఇంకో రైటర్ రాసే తప్పేంటి, 2-3 కలిసి రాయొచ్చు కదా, ఎందుకు ఇలా ఫీల్ అవుతుంటారు అనేసి ఆ వాతావరణం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుండేది. సినిమా అవతారం నాకు నచ్చక ఈలోగా ఏంటంటే జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగ్తో నాకు ఆఫర్ వచ్చింది. కరెక్ట్గా గువ్వా గోరింక సాంగ్ కంపోజింగ్ అప్పుడు నేనున్నా. రాజ్కోటి గారు కంపోజ్ చేస్తుంటే బాపిరెడ్డి గారు ఇంట్లోనే చేశారు, భువన్ చంద్ర గారు రాశారు. నేను రూమ్ బయట వెయిటింగ్, ఆ లోపల ఆ రూమ్లో నేను బయట కూర్చున్నాను. సో ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత దాని లిరిక్ అది చూశాను. ఆ సాంగ్ రికార్డింగ్ జరిగిన రోజు నేను బాపిరెడ్డి గారు నేను జాబ్ మానేస్తాను చెప్పాను. ఎందుకు అన్నారు. లేదు సార్ మా ఊరు వెళ్ళిపోతాను, నా బెంగగా ఉన్నాను. సరే వెళ్ళిపోనే నేను పంపించారు. నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించారు. సో నేను మెడ్రాస్ నుంచి విజయవాడ జ్యోతిచిత్రలో చేరా. సో జ్యోతిచిత్రలో 13 years పనిచేశాను. 1987 నవంబర్ నుంచి 2000 వరకు చేశాను. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఖైదీ నెంబర్ 706లో ఏ సాంగ్ అయితే లోపల కంపోజ్ అనే బయట వెయిట్ చేశానో, సాంగ్ కంపోజింగ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఏం ట్యూన్ ఇస్తారు, ఈయన ఏం రాస్తారు, ఎలా వస్తుందని బయట ఈగర్గా వెయిట్ చేసిన ఆ పాట నేను అనుకోకుండా రచయితగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఆ సాంగ్ రీమిక్స్ చేశారు. సో అదొక ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే లైఫ్లో ఒక్కొక్కటి రౌండ్ అప్ అవుతూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు కాళహస్తి దర్శనం ఎలాగో ఈ గువ్వా గోరింక సాంగ్ కూడా అంతే. సో అయినప్పుడు నేను జ్యోతిచిత్రలో ఉండగా 92 విజయవాడ లాఠీ సినిమా షూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ గారు అక్కడే చేశారు ఆయన మొదటి మూవీ. నేను ప్రెస్ మీట్లు ఏం అడిగామంటే ప్రొడ్యూసర్ని ఇతను ఎందుకు పెట్టుకున్నారు డైరెక్టర్ని, ఆల్రెడీ హీరో రాజశేఖర్ గారు సినిమా పెట్టి మధ్యలో తీసేశారు కదా, అతను పెట్టి ఎందుకు తీస్తున్నారు అని. గుణశేఖర్ గారు మొదట షాక్ అయ్యారు, ఏంటి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని. దాని మీద నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 93 ఫిబ్రవరిలో నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చేసింది. మన అమీర్పేట సెంటర్లో సుధా హోటల్ అని ఒకటి ఉండేది. ఆ రోజు నేను అక్కడ దగ్గరలో అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సత్యం థియేటర్ రోడ్లో, అక్కడే నాకు రూమ్లో ఉండేవాడిని. సో అక్కడి నుంచి హోటల్కి టిఫిన్ చేసి గుణశేఖర్ గారు, ఒక కెమెరామ్యాన్ అరవింద్ ఆళ్ళ, మధు నాయుడు అని కూడా అంటారు ఆయన్ని, వాళ్ళిద్దరు టిఫిన్కి వచ్చారు. నేనే వచ్చాను. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత మీరు ఈవినింగ్ వస్తారండి ఇంటికి అన్నారు. సో వెళ్ళా గుణశేఖర్ గారి ఇంటికి. మాటల మధ్యలో నేను ఇలా రైటర్నండి విపంచిన పేరుతో రాసేవాడిని అంటే ఆయన ఒకసారి షాక్ అయ్యాడు. నేను కథలు రాయాలని ట్రై చేసేవాడినండి, మీలా కథలు రాయాలని చూసేవాడిని, కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని, మీ కథలు సెలెక్ట్ అయ్యేవి, ప్రైజులు ఇచ్చేవి, నా కథలు సెలెక్ట్ కాలేదు. మీ కింద చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయిన నవల ఆయన పర్సనల్ లైబ్రరీలో ఉంది, ఆ నవల చూపించి చూసారా మీ నవల ఎలా దాచుకున్నాను అనేసి మీరు ఆ రైటర్లో ఇండస్ట్రీలోకి రావాలని. నాకు అసలు బాపిరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన లేదు. హ్యాపీగా జ్యోతిచిత్రలో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కథలు రాసుకుంటూ అలా గడపడమే నా ఉద్దేశం. ఆయన అన్న తర్వాత ఒక 2 ఏళ్ళకి ఎప్పుడో సొగసుప్రధానం సినిమా స్టార్ట్ చేశారు ఆయన. దాంట్లో నేను ఊరికే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటర్, గుణశేఖర్ గారిదే కదా, అప్పుడప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు వినిపిస్తున్నప్పుడు నాకు అనిపించినవన్నీ నేను ఆయనతో షేర్ చేసుకునేవాడిని. అలాగే ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. రామాయణం సినిమాకి నేను చాలా పుస్తకాలు చదివి తీసుకొచ్చి ఇచ్చి అలా చూడాలన్నది. మనోహరం సినిమాకి నన్ను డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ జరగల. అలా అయిపోయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చామన్నారు. ఆ వచ్చిన తర్వాత అర్జున్ చేశాను హోస్ట్గా. ఆ తర్వాత అర్జున్ తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చాడు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు. ఆయనతో పాటు 3 ఏళ్ళు పట్టి ట్రావెల్ అయ్యి అలా 143, సూపర్, పోకిరి, దేశముదురు ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను. 143 నుంచి పూరి గారితో మీరు 143కి పనిచేశారు, పోకిరికి పనిచేశారు, సూపర్కి పనిచేశారు, దేశముదురు టైంకి ఆ సినిమా బయటకు వచ్చాను. బట్ చిరుత కథ అంతకుముందు చేశాను. అంతకుముందు మీరు సాగర్ అని సంథింగ్ ఏదో ఆ సినిమా, అవును సాగర్ అనే దాంతో సాయిరామ్ శంకర్ గారి కోసం మెహర్ రమేష్ గారు నేను వర్క్ చేశాను. దానికి పనిచేసిన ఆ కథే చిరుత అయింది. సో ఈ మొత్తం జర్నీలో పూరి జగన్నాథ్ గారి అసోసియేషన్ మీ కెరీర్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా అంటే ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఉంది సార్. పూరి జగన్నాథ్ గారికి ఇంటర్నేషనల్ మూవీ మీద మంచి గ్రిప్ ఉంది, అదే గ్రిప్పు అంతకంటే ఎక్కువ గ్రిప్ మీకుంది. అది ఏమన్నా క్లాష్ అయిందా, లేకుంటే ఆ జర్నీ సజావుగా సాగిందా, ఆ టైం పీరియడ్ ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి ఏంటంటే నేను పనిచేసే ప్రతి డైరెక్టర్ నేను గురువు కింద భావిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను.
కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఇద్దరిని గురువుగా భావిస్తాను. ఒకళ్ళు గుణశేఖర్ గారు, ఇంకొకళ్ళు పూరి జగన్నాథ్ గారు. గుణశేఖర్ గారు ఏంటంటే నాకు సినిమా రైటింగ్ కానీ సినిమా నాకు అసలు ఏబిసిడీలు కూడా తెలియవు. ఆయన దాదాపు ఒక 15-20 ఏళ్ళ స్నేహం. అది స్నేహం నుండే పరిచయం అనండి. ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ సినిమాలు చూస్తూ సినిమాలు డిస్కస్ చేస్తూ ఇలాంటివన్నీ ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చాను గుణశేఖర్ గారి దగ్గర. పూరి జగన్నాథ్ గారు నేను నేర్చుకునే విషయం ఏంటంటే కథని చాలా క్విక్గా వర్క్ చేయడం, చాలా త్వరగా రాయగలగడం. అంటే మీకు చెప్పినట్టు 143 సినిమా ఒక గంటలో రాశాం. పోకిరి సినిమా మొత్తం స్క్రిప్ట్కి తీసుకుంది 10 రోజులు. ఇంకొకటి ఏంటంటే ఆయన హోమ్ థియేటర్లో కొన్ని వేల డివిడీలు కలెక్ట్ చేసింది నేనే. వాటిని జోనర్ వైజ్ ఆర్గనైజ్ చేసి ఒక వీడియో లైబ్రరీలో చేశాను. సో ఆయన షూటింగ్ రమ్మనేవాడు. ఏది పోకిరి రెగ్యులర్ షూటింగ్ రమ్మని నేను షూటింగ్ వెళ్ళేవాడు కదా. నేను హోమ్ థియేటర్లో కూర్చుని పొద్దున్నే సాయంత్రం సినిమాలు చూస్తున్నాయి. అలా రోజుకి 5-6 సినిమాలు చూసేవాడిని. సో అక్కడ చూసిన సినిమాలన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి ఎన్హాన్స్ చేయడానికి. ఆంధ్ర వాళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ గారు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని చిరంజీవి గారితో సినిమా చేయాలి. ఆ సినిమా స్క్రిప్ట్ అంతా చేసాం. ఆయన సూర్యదేవర రామ్మోహన్ రావు గారిని ఒక నవల రచయిత, శక్తి అని శోభన్ గారి సినిమాలో పాటలు రాసిన ఒక వ్యక్తి. మేము ముగ్గురం కలిసి జగన్ గారి ఐడియా డెవలప్ చేసాం. స్క్రిప్ట్ అయిపోతూ ఉంది. ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్. సో ఆ కారణం ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియల్ ఇచ్చుకోవాలి. అదే సమయంలో ఆయన మీద ఐటీ రైట్స్ జరిగాయి. సో నాకు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీకి ఒక రెమ్యునరేషన్ ఇస్తాను ఆయన. సో దాని మీద ఇన్స్టాల్మెంట్స్ 2 పేమెంట్స్ వచ్చాయి. 3వ పేమెంట్ రావాలి. ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆయన మీద ఐటీ రైట్స్ అయ్యాయి. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా డబ్బులు వస్తాయి, సినిమా ఆగిపోయింది, బ్యాలెన్స్ డబ్బు అమౌంట్స్ వస్తున్నాయి నేను అనుకోవట్లా. ఆ టైంలో ఆయన ఒకరోజు పిలిచారు ఆఫీస్కి. ఇంకా ఐటీ అన్నీ జరుగుతున్నాయి, క్లియరెన్స్ రావాలి. ఆయన అక్కడ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఒక అమౌంట్ నాకు తీసుకొచ్చి టేబుల్ మీద క్యాష్ ఇచ్చారు. ప్రసాద్ గారు మీకు బ్యాలెన్స్ పేమెంట్ ఉంది కదా అంటే నేను వెంటనే ఆయనకి వెనక్కి తోస్తాను. వద్దు సార్, ఎందుకంటే సినిమా జరగట్లా, సినిమా ఆగిపోయింది, మీ మీద ఐటీ రేట్స్ ఉన్నాయి, పర్లేదు తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటా. ఆయన ఒక క్షణం ఎమోషనల్గా అయ్యి ప్రసాద్ గారు పూరి జగన్ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం వైష్ణవ్ అకాడమీ సినిమాలు తీసుకుని మీరు నాతో పాటే ఉంటారు అన్నాడు. బట్ అది జరగల. ఇండస్ట్రీలో ప్రామిసెస్ అనేవి ఏది జరగదు. బట్ అది అంటే ఉదాహరణకి 143 సినిమాకి నాకు అంతకుముందు మంత్లీ శాలరీ ఇచ్చారు. 143 సినిమాకి ఒక సెపరేట్ పేమెంట్ ఇచ్చారు, సినిమా సెపరేట్ పేమెంట్. సూపర్ సినిమాకి ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్. సో వాళ్ళు ఏదో పేమెంట్ ఇస్తామని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడాడు. బట్ అది జరగల. పోకిరి సినిమాకి ఏమైందంటే ప్రసాద్ గారు కొంచెం ఫైనాన్షియల్గా నా పరిస్థితి బాగోలేదు, సినిమా రిలీజ్ అయ్యాక మన అందరం డబ్బులు తిందాం, మీరు నెల తీసుకోండి అనేది అన్నారు. సార్ నెల ఖర్చులు తీసుకున్నాను. పోకిరి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దేశముదర్ వర్క్లో ఉన్నాను నేను. ఓకే ఈ సినిమా సెపరేట్ పేమెంట్ వస్తున్న దశలో ఆయనకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అంటే అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు పోకిరి సినిమాకి టైటిల్ కార్డ్ వేయలేదని చెప్పేసి మీరు డిస్టర్బ్ అయ్యారు. అవును. అదే సమయంలో మీకు రావాల్సిన పేమెంట్ కూడా పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచే కరెక్ట్ టైంకి రాక ఫ్యామిలీ పరంగా కూడా కాస్త స్ట్రగుల్. అవును. మీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక. అంటే అంత మంచి రిలేషను అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే రైటరు డైరెక్టర్ రిలేషన్షిప్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటారు. మీరు విడిపోవడం అనేది అంత కరెక్ట్గా అంత ప్రాపర్గా మంచి వాతావరణంలో జరగలేదు అని ఒక టాక్ ఉంది. కరెక్టేనా? అంటే ఒక మాట చెప్తున్నాను, ఒక రైటర్గా టెక్నీషియన్ అనుకుంటాం కానీ వాస్తవానికి ఒక ప్రొడ్యూసర్ దగ్గర మేమందరం వర్కర్స్. మేము మామూలు ఒళ్ళు వంచి పనిచేస్తే ఒక రకంగా చూస్తారు, మనం మైండ్తో పనిచేస్తాం కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు తప్పితే ఓవరాల్గా పని వాళ్ళం అంతే. మీరు కూలీ అనండి, మేస్త్రి అనండి, ఇంకోటి అనండి, వర్కర్స్. సో వర్కర్ పట్ల బాస్ అనేవాడి బిహేవియర్ ఎప్పటి నుంచి అలా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను అన్నట్టు ఏంటంటే డబ్బు అనేది ఇష్యూ కదా. అంటే ఒకటి ఏంటంటే పోకిరి సూపర్ నాకు 143 కథా సహకారం వేశారు, సూపర్ సినిమా టైటిల్స్ లేవు. అడిగితే కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని ఆయన ఏమన్నాడంటే ఏదో ప్రొడక్షన్ హౌస్కి జగన్ గారికి మంచి డిస్టర్బెన్స్ ఉన్నాయి, అందువల్ల మిస్ అయిపోయి అన్నాడు. సరే ఓకేలే అనుకున్నాను. మెహర్ రమేష్ గారు ఏదో పోకిరి సినిమాకి మెహర్ రమేష్ స్క్రిప్ట్ అసోసియేట్ వేశారు. నేను చాలా కంట్రిబ్యూషన్ ఉంది. నేను ఈరోజు సినిమా ప్లే చేస్తే ఏ సీన్ నేను కంట్రిబ్యూట్ చేశాను, ఏమి చెప్పాను, ఏ రెఫరెన్స్ ఇచ్చాను నేను గంటాపదంగా చెప్తాను. అంటే నేను పోకిరి సినిమాకి పనిచేశాను చెప్తా కానీ జగన్ గారి బిజినెస్ మ్యాన్ పనిచేశాను, టెంపర్గా పనిచేశాను నేను మాట్లాడను. ఎందుకంటే నేను చేయని వాటి గురించి నేను మాట్లాడను. సో పోకిరి సినిమాకి నేను ఫ్యామిలీతో మార్నింగ్ షోకి వెళ్ళాను. సో స్క్రీన్ మీద చూస్తే నా పేరు లేదు. ఒకసారి ఏంటిది మన పేరు లేదని అడిగితే
ఒక కో డైరెక్టర్ నేను చెప్పాను, బట్ వాళ్ళు ఏదో అనిపించుకోలేదని ఒక ఆయన అన్నాడు. సో దాని మీద నేను ఇంకా క్వశ్చన్ రైట్ చేయలేదు, అయిపోయింది. దేశముద్ర స్క్రిప్ట్ వర్క్లో ఉన్నా తర్వాత నాకేదో పేమెంట్ రావాలి, మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయాలి, వెయిటింగ్. బట్ అది ఇవ్వకుండా ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను ఒక రోజు ఆఫీస్కి పిలిచి మీరు వెళ్ళిపోండి, మీకు ఏదో 2-3 నెలలు పేమెంట్స్ ఇస్తామని చెప్పి కృష్ణ గారు అని ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పారు. కిషోర్ కృష్ణ కాదండి, కృష్ణ గారు అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన తర్వాత ఇండివిజువల్గా జవాన్ ఏదో సినిమా తీశాడు. ఆయన చెప్పాడు 2006 ఆగస్ట్ 7 ఎప్పుడు చెప్పాడు, ఒకసారి ఆగస్ట్ 7 9 గుర్తులేదు.